అలా సింపుల్ గా సూసైడ్ చేసుకుని ఈ జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా? అయితే ఒక్క 3 minutes టైం తీసుకొని నేను చెప్పేది వినండి. ఆ తర్వాత కూడా మీ డిసిషన్ ఇదే అయితే ఈ వీడియోని మళ్ళీ వినండి, ఎందుకంటే ఇది మీకు అర్థం కానట్లే లెక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషి సూసైడ్ చేసుకున్న వెంటనే ఏమైతుంది? ఈ జీవితంలో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతాయి అనుకుంటున్నారు కదా? కాదండి, కేవలం మన శరీరం మాత్రమే అంతమైపోతుంది. అంటే ఈ శరీరంలో ఉన్న శాశ్వతమైన ఆత్మ ఏదైతే ఉందో అది అంతమవ్వదు. ఎందుకంటే మీరు అని నేను పిలుస్తున్నాను అంటే మీ శరీరం కాదు, మీ లోపల ఉన్న ఆత్మ. ఆ ఆత్మకి ఎప్పటికీ చావు లేదు, అది ఎప్పటికీ అంతమవ్వదు. ఆత్మకి మాత్రం చావు లేకుండా అలానే ఇంకొక శరీరంలోకి కంటిన్యూ అవుతుంది. ఇది నేను చెప్తున్నాను కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది మీరే వినండి. నా హన్యతే హన్యమానే శరీరే, కింద చూపిస్తున్న అనువాదం క్లియర్ గా చదవండి. అలానే ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు? ఆ ఆత్మ ఏవేవి తీసుకొని ఇంకొక శరీరంలోకి వెళ్తుందో తెలుసా? వాయుర్ గంధాన్ ఇవాశయాత్. ఒక గాలి ప్రదేశాన్ని బట్టి గుడ్ స్మెల్ లేదా బ్యాడ్ స్మెల్ వీటిని క్యారీ చేసుకుంటూ పోతుంది కదా. అలానే ఇప్పుడు మనం ఈ జన్మలో ఏ కష్టాలైతే పడుతున్నామో, ఎలాంటి మైండ్ సెట్ అయితే ఉన్నామో, ఎలాంటి రీజన్స్ తో అయితే మనం సూసైడ్ చేసుకుంటున్నామో, ఇవన్నీ కూడా నెక్స్ట్ జన్మకి అలానే క్యారీ చేసుకుంటూ పోతుంది ఆత్మ. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటి తెలుసా? సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఈ మానవ జన్మ అనేది కాదు కదా, అసలు ఏ శరీరం కూడా రాకుండా ఆత్మలాగా అలానే మిగిలిపోతారంట. ఈ సూసైడ్ అనేది ఒక నేరం, ఒక క్రైమ్. ఇదే విషయం గరుడ పురాణం మరియు మనుస్మృతిలో ఇలా చెప్పబడింది. ఆ అనువాదం దయచేసి చదవండి. ఎందుకంటే ఈ శరీరం అనేది మనది కాదండి, మనం కొన్నదో మనం తెచ్చుకునేదో కాదు. శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చిన ప్రాపర్టీ, అండ్ అది కూడా చాలా చాలా రేర్ గా దొరికే మానవ శరీరం ఇది. శ్రీమద్ భాగవతం శ్లోకంలో మీరే చదవండి. లబ్ధ్వా సుదుర్లభం ఇదం అని చెప్పబడింది. ఎన్నెన్నో జన్మల తర్వాత అన్ని జీవరాశులలో ఈ ఆత్మ వెళ్లి చాలా రేర్ గా ఈ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ బాడీ మానవ జన్మని తీసుకుంటుంది అనమాట. అలానే ఈ చైతన్య చరితామృత శ్లోకంలో చెప్పబడింది, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. భాగ్యవాన్ అంటే చాలా చాలా అదృష్టం కొద్దీ ఎన్నెన్నో లోకాలలో తిరుగుతున్న ఈ ఆత్మకు ఈ మానవ జన్మ అనేది శ్రీకృష్ణ భగవానుడు ఇస్తాడనమాట. అండ్ ఒకసారి మనకి మానవ జన్మ వచ్చిన తర్వాత దాన్ని మనం శ్రీకృష్ణ భగవాను గుర్తు తెచ్చుకొని కృష్ణుడితో కనెక్ట్ అయ్యేకి మాత్రమే ఉపయోగించుకోవాలి. యాక్చువల్లీ ఒక ఖైదీని జైల్లో పెట్టినట్లు మన ఆత్మను ఈ మానవ శరీరంలో పెడతారనమాట. ఎందుకు? మన పూర్వజన్మల కర్మలు మనం అనుభవించేకి. ఒక ఖైదీ తన తప్పు తను తెలుసుకొని జైలు నుంచి యాక్చువల్ గా రిలీజ్ అయితే అప్పుడు తనకి శిక్ష అనేది తగ్గుతుంది. అలానే మన తప్పును మనం తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ఈ మానవ జన్మను గన మనం ముగిస్తే ఆటోమేటిక్ గా ఈ శిక్షలు అన్నవి తగ్గి నెక్స్ట్ మనం వైకుంఠ లోకాలకి చేరుతాం. అంతేగాని మన శిక్షను మనం అనుభవించకుండా మన జీవిత పరిమితి కంటే ముందే ఈ మానవ జన్మను మనం ముగించుకున్నాం అనుకోండి, జైల్లో నుంచి ఖైదీ పారిపోతే శిక్ష ఎలా ఇంకా పెరుగుతుందో అలానే మనకు కూడా ఈ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది. సో ఫైనల్ గా మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఈ శరీరం కాదు, మీలో ఉన్న ఆత్మ. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, దైహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముహ్యతి. అంటే ఈ ఆత్మ చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు ఈ శరీరాన్ని ఎలా అయితే మారుస్తూ వచ్చిందో, ఆత్మ ఇంకొక శరీరానికి వెళ్ళి అలానే జన్మలు కంటిన్యూ చేస్తుంది అనమాట. అలానే ప్రస్తుతం ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా మన పూర్వ జన్మల పాపకర్మల ఫలితాలు అనమాట. వాటి నుంచి తప్పించుకోవడానికి మనము ఈ శ్లోకాలలో చెప్పినట్లు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన కర్మలు మాత్రమే మనం చేసి ఈ కర్మలతో మనకి బంధన లేకుండా చేసుకోవాలి. అలానే శ్రీకృష్ణ భగవానుడికి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో సమస్త పాపకర్మల నుంచి మనకి విముక్తిని పొంది మోక్షాన్ని ఇస్తాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. భయపడద్దు అని ఇక్కడ హామీ ఇస్తున్నాడు. అలానే కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు, మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః. అంటే మనకు వచ్చే కష్టాలన్నీ కూడా టెంపరీ, తాత్కాలికం మాత్రమే. మనలో ఉన్న ఆత్మ మాత్రం పర్మనెంట్ అన్నమాట. కాబట్టి ఆ ఆత్మ గురించి మనం ఆలోచించి ఈ టెంపరీగా వస్తున్న కష్టాలని మనం ఓర్చుకొని శ్రీకృష్ణ భగవానుడికి ఎప్పుడైతే సరెండర్ అయ్యి కృష్ణుడు చెప్పినట్లు మనం చేస్తామో ఆటోమేటిక్ గా ఈ టెంపరీ కష్టాల నుంచి మనం శాశ్వతంగా బయటపడతాం. సో యాక్చువల్ సొల్యూషన్ సూసైడ్ కాదండి, కృష్ణ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ అనేది, మన ఆలోచన విధానం, మన లైఫ్ మొత్తం కూడా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండాలన్నమాట. కృష్ణుడికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని సొల్యూషన్స్ మనకి దొరుకుతాయి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడైతే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని అనన్య భక్తితో కొలుస్తారో ఆటోమేటిక్ గా ఆయన ఎవరికి ఏదైతే ఉందో దాన్ని కాపాడి, ఏదైతే లేదో దాన్ని సమకూరుస్తాడు అని హామీ ఇస్తున్నాడు. ఎవరైనా కానీ శ్రీకృష్ణ భగవానుడితో కనెక్ట్ అయ్యి అసలైన ప్రశాంతతని, అసలైన హ్యాపీనెస్ ని పొందండి. ఈ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, ఈ కృష్ణ భక్తి భావనలో ఎవరైతే లేరో వారికి స్థిరమైన బుద్ధి గాని అసలైన ప్రశాంతత గాని ఉండవు. ఈ రెండు లేనప్పుడు ఆటోమేటిక్ గా అసలైన శాశ్వతమైన హ్యాపీనెస్ అనేది ఉండదు అంటున్నాడు. అలానే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, సుహృదం సర్వభూతానాం. అంటే ప్రతి ఒక్కరి వెల్ విషర్, ప్రతి ఒక్కరి ఫ్రెండ్ శ్రీకృష్ణ భగవానుడే. ఇలా మనం ఈ భావనతో కృష్ణుడు కన్నా కొలిస్తే, కృష్ణుడితో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మన జీవితంలో వచ్చే కష్టాలన్నిటి నుంచి కూడా మనం ఈజీగా బయటపడొచ్చు, అసలైన ప్రశాంతతను, హ్యాపీనెస్ ని పొందొచ్చు. సో ఈ పరమ సత్యాన్ని, ఈ నిజాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆటోమేటిక్ గా ఈ సూసైడ్ అనే ఆప్షన్ ని పక్కా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి బదులు మీరే అడుగుతారు, ఈ శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, కృష్ణుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని.
ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళలోనే ఈ సూసైడ్ చేసుకోవాలని చాలా మంది ఉంటారు. వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కృష్ణుడితో కనెక్ట్ అవ్వమని చెప్పండి. ఈ రీల్ మీరు చూస్తున్నట్లయితే మీకు ఇచ్చిన మానవ జన్మ అనే రేర్ ఛాన్స్ ని మీరు పోగొట్టుకున్నా గానీ కృష్ణుడు మీకు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లే. నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి భక్తుల సాంగత్యంలో రోజు హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకోవడం, భగవద్గీతను చదవడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు లైఫ్ లో అన్నిటికీ ఆన్సర్స్ దొరికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి బయటపడతారు. నాకు మీరు ఫుల్ అడ్రస్ పింక్ చేయండి, నేను మీకు వెంటనే భగవద్గీత పంపిస్తాను. హరే కృష్ణ.